హాయ్ అండి, నేను మీ టైలర్ అన్న. ఈ రోజు వచ్చేసి మనం ప్రింట్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేర్చుకున్నాము. మనకైతే బ్యాక్ ఓపెన్ ఇచ్చారు, కానీ ఫ్రంట్ ఓపెన్ కట్ చేయాలి. అది కూడా సింపులే. బ్యాక్ ఓపెన్ ఇచ్చినా ఫ్రంట్ ఓపెన్ ఇచ్చినా మనం ఎలా కావాలనుకుంటే అలాగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను 2 పీసులు అండి, ఇవి 2 జాకెట్లు కటింగ్ చేయాలి. ఇది వచ్చేసి లైనింగ్ తడుపుకొని ఆరేసి తర్వాత ఐరన్ అయితే చేసుకున్నాను. నీట్ గా ఐరన్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ విధంగా మనం ఒక లైన్ అయితే స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మెజర్మెంట్ లెంత్ చూసుకోవాలి. బ్లౌజ్ లెంత్ ఎలా చూసుకోవాలి? ఇక్కడ షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ దగ్గర తీసుకొని ఇక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకొని ఈ విధంగా అయితే మెజర్ తీసుకోవాలి. 14.5 అనేది ఉంది. 14.5కి పాయింట్ అనేది మైనస్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పైపింగ్ వేసుకుంటాం కాబట్టి ఆ పాయింట్ అనేది అక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ ఖర్చు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూసుకోవాలి? నడుం భాగాన్ని చూసుకోవాలి. ఇక్కడ తాడు పట్టు ఉంది కదా, ఈ తాడు పట్టు వదిలేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మెజర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ లో 4వ భాగం ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. 7.5 దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా, తర్వాత ఖర్చు కోసం పాతొక్క 2 అనేది మనం తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తీసుకోవాలి? చంక భాగం కావాలి మనకి. చంక భాగం ఎలా చూసుకోవాలి? ఈ విధంగా సైడ్ పార్ట్ ఏదైతే ఉందో మనకి ఈ సైడ్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు కుట్టు వస్తుంది. ఇక్కడ వరకు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి ఆమ్ హోల్ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎంత ఉంది అనేది మనకు తెలియాలి కదా. మరి ఇక్కడ వచ్చేసి ఆమ్ హోల్ 8 ఇంచులు అనేది ఉంది. 8 ఇంచులు అంటే 8 ఇంటూ 2 అంటే 16 ఇంచుల చంక రౌండ్ ఉంది. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 6 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాము. ఇక్కడ కూడా 6 ఇంచులు మార్కింగ్ అయితే వేస్తాం. ఇక్కడ వచ్చేసి 5.5 అయితే షోల్డర్ మార్కింగ్ 5.5 వేసుకున్నాను. ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు మనకు మార్కెట్ లో అయితే ఇలాంటి స్కేల్ కూడా దొరుకుతుంది. ఈ స్కేల్ ఉపయోగించైనా ఈ విధంగా గీసుకోవచ్చు. లేదు నేను మాన్యువల్ గా గీసుకోగలను అనుకుంటే కూడా మీరు మాన్యువల్ గా గీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా గీసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకి ఎంత కావాలి? 1.5 కావాలి. 1.5 అంటే స్కేల్ తో నాకు కరెక్ట్ రాలేదు, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక రౌండ్ మనకి ఎంత కావాలి? 8 ఇంచులు అంటే 16 ఇంచులు కావాలి కాబట్టి ఇక్కడ 16 ఇంచుల దగ్గర నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. అంటే 16/2 అంటే 8 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు ఈ షోల్డర్ దగ్గర నేను 3 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ ఇక్కడ అప్పుడు ఎంత ఉంటుంది? 2.5 ఉంటుంది. సరిపోతుంది మనకి, 2.5 ఉంటుంది. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు షోల్డర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది. చూసారు కదా, ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం కావాలి? బ్యాక్ నెక్ కావాలి. బ్యాక్ నెక్ కావాలి. మన దగ్గర మెజర్మెంట్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. అంటే ఒకవేళ లేదు మనకి ఇంకా తెలియలేదు అనుకుంటే మ్యాక్సిమం ఒక 4 ఇంచులు ఉండేలాగా, అంటే మార్కింగ్ ఇక్కడ పోతుంది, ఇది చూసుకొని ఒక 4 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవచ్చు. కొంతమంది కొంచెం అంటే హెవీ పర్సన్, అంటే కొంచెం ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళ కోసం అయితే మనం ఇక్కడ ఒక 8 ఇంచులు 9 ఇంచులు లేదా 7 ఇంచులు కూడా అడిగే వాళ్ళు ఉంటారు. మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఏజీ పర్సన్స్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఈ 4 ఇంచులు ఉంచేసుకొని మిగతాది నెక్ కోసం చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 వచ్చింది. నేను ఇక్కడ 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఎందుకు 3 ఇంచులు తీసుకున్నాను అంటే నెక్ బ్రాడ్ అనేది నాకు కావాలి.
నెక్ బ్రాడ్ కావాలి కాబట్టి నేను 3 ఇంచులు అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను మార్కింగ్ అయితే వేస్తాను. మరి నేను వేసిన మార్కింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో చూసారు కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ కాజా పట్టి ఉంటుంది, కాజా పట్టి వదిలేసుకొని ఈ విధంగా చెకింగ్ అయితే చేసుకోవాలి. మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఏమైనా తేడా ఉందా అనేది చూసుకొని ఈ విధంగా అయితే మనకు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ కరెక్ట్ గానే వచ్చిందా రాలేదా చూసుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇక్కడైతే ఎలాంటి మార్పు అయితే రాలేదు, ఏమీ చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను వేసిన మార్కింగ్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసి ఈ లైన్ స్ట్రేట్ గా తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఈ లైన్ మనం ఇది ఎందుకు తీసుకున్నాము, ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నది. ఇప్పుడు మనకి మార్కింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది కొత్త వారికి బాగా ఈజీగా అర్థమవుతుందండి. మీరు ఒకసారి చూడండి, క్లియర్ గా చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా సరే చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. కొత్త వారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను వీడియో పెట్టాలి అనుకుంటే, నా నోటిఫికేషన్ రావాలి నా వీడియో అనుకుంటే మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి, బెల్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే అది ఉండడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపకంగా చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, బ్యాక్ పార్ట్ మనం ఇక్కడ డాట్ కోసం ఎక్స్ట్రాకి అయితే తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి, అప్పుడు అది ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి సెంటర్ వచ్చేలాగా చూసుకొని ఒక మార్కింగ్, ఒక కార్ట్ ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం కార్డ్ అయితే తీసుకున్నాం. మనకి ఎంత కావాలి, పై లెంత్ 4 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. అది ఎందుకు చేసుకోవాలనేది నేను క్లాస్ లో మాత్రమే చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. ఇది కూడా మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు 2 బ్లౌజులు కదా, 2 బ్లౌజులు కాబట్టి కింద కూడా మనకు మార్కింగ్ రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలాంటిది ఒకటి మార్కెట్ లో ఆల్రెడీ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇది కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి 2-3 జాకెట్లు అనేది మనం కట్ చేస్తాం కాబట్టి మనకు యూజ్ఫుల్ అయ్యేది కొన్ని ఉంచుకోవాలి మన దగ్గర. ఎందుకంటే ఎప్పుడైనా మనకి 2 మార్కింగ్ 3 జాకెట్లు కట్ చేసినప్పుడు అన్నిటికీ మనం మార్కింగ్ వేసుకుంటూ కూర్చోలేము, మనకు టైం వేస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలాంటిది కంపల్సరీ ఒకటి తీసుకోండి. చూసారు కదా మార్కింగ్ ఎలా వచ్చింది అనేది మీకు కనిపించింది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్ తీసుకుందాం. సరే, హ్యాండ్స్ తీసుకుందాం అనుకున్నా, ఎందుకన్నాను అంటే నెక్స్ట్ నేను ఎప్పుడైనా హ్యాండ్స్ తీసుకుంటాను, కానీ ఈ రెడ్ బ్లౌజ్కి వచ్చేసి మోడల్ హ్యాండ్స్ పెట్టాలి. అంటే ఇలా నెట్తో హ్యాండ్స్ పెట్టాలి. శారీ ఈ కలర్ వచ్చింది, అందువల్ల నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను, తర్వాత విడివిడిగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఈ ఓపెన్ ఏదైతే ఉందో మనకు ఫ్రంట్ ఓపెన్ అనుకున్నాం కదా, ఈ ఓపెన్ మన వైపు ఉండేలా చూసుకొని ఈ విధంగా అయితే స్ట్రేట్ గా పరుచుకోవాలి. ఇక్కడైతే ఎలాంటి క్రాస్ కటింగ్ రాదు, స్ట్రేట్ కటింగే వస్తుంది. ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా, అంటే ఎందుకో మనకి ఖర్చు కావాలి కదా, ఆ విధంగా చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మడత అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అంతే, మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ స్ట్రేట్ కాదా, స్ట్రేట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1.5 ఇంచు అంటే 1 ఇంచు ఇక్కడ నుంచి, నేను ఇక్కడ నుంచి చేశాను కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు డౌన్ అనేది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మనం మామూలు బ్లౌజ్కి అయితే షేప్ పట్టీలు ఎక్స్ట్రా వేస్తాము, మరి ప్రిన్స్ కట్కి ఎలాగ వేస్తాము, వేయం కదా. ప్రిన్స్ కట్కి కూడా మనం షేప్ పట్టి బ్లౌజులు వేసుకోవచ్చు, అది వేరు మోడల్, ఇది వేరు మోడల్. దీనికి వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ అనేది డౌన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ మనం తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే
షేప్ రావడం కోసమే ఆ 1 ఇంచ్ అనేది తీసుకుంటాము. ఆ షేప్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ ఏది సెంటర్ కార్ట్ ఇక్కడ ఏది వేసుకున్నాము, ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ప్రిన్స్ కట్ కటింగ్ పెడతాం కదా, ఇక్కడ వచ్చేసి ఈ మార్జిన్ కోసం ఇక్కడ ఈ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం పాతొక్క 2 అనేది యాజ్ గా మళ్ళీ ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. కామెంట్ చేయండి. మీకు వివరంగా అర్థమయ్యేటట్టు, ఇంకా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది. నా వీడియోకి సపోర్ట్ చేయట్లేదు, అందుకని చెప్పేసి నేను కూడా వీడియోలు చేయట్లేదు ఈ మధ్య. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ ఎలా వేసుకోవాలి. నాకు ఫ్రంట్ నెక్ ఒకటి కావాలి. ఫ్రంట్ నెక్ కూడా నేను ఎలా తీసుకోవాలి చూడండి. బ్లౌజ్ ఏదైతే ఉందో ఈ విధంగా చూసుకొని ఇక్కడ రెండు రకాలుగా మనం మెజర్ అనేది తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ విధంగా చూసుకుంటే నాకు 6.5 వచ్చింది. మరి ఇలా చూసుకుంటే 7.5 వచ్చింది. మనం 6.5 పెడదామా 7.5 పెడదామా అది కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే మీకు డౌట్ వస్తే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, కరెక్ట్ గా 6.5 దగ్గర వచ్చింది. మనం ఇక్కడ నుంచి 6.5 వేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చిన క్రాస్ తీసంగా తేడా అనేది వస్తుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ నుండి 7.5 ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నారు కదా, ఇలా రౌండ్ గా నీట్ గా చక్కగా అందంగా వచ్చేటట్టు రౌండ్ అయితే గీయండి. ఇక్కడ కూడా అంతే. మనం ఇక్కడ మనకి ఎంత లోతు కావాలి ఆ లోతు భాగాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా లోతు తీస్తూ ఉంటారు. ఇలా లోతు తీసినప్పుడు ఇక్కడ తక్కువైపోయి ఇలా లాగేస్తుంది. చూసుకోండి. అది కూడా అక్కడ కూడా మనం హెవీగా లోతు అయితే తీయకూడదు. నేనైతే ఇలా స్ట్రేట్ గానే తీస్తున్నాను. ఒక 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఈ నెక్ భాగానికి మనం ఈ విధంగా తీసుకోవచ్చండి. కానీ ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఇలా తీసారనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకి లాగేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ తక్కువ వస్తుంది, మనకి ముడతలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ముడతలు అంటే లాగుతుంది, హ్యాండ్ వచ్చేసి ఇలా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ లోత్ అనేది హెవీగా తీయకూడదు. మీకు అది కూడా చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం మ్యాక్సిమం స్ట్రేట్ గానే తీసుకోవాలి. నెక్ వైపు ఉంది కదా, మన నెక్ వైపు కొంచెం లోతు తీసుకోవచ్చు. అంటే ఈ వైపు లోతు అయితే తీసుకోవచ్చు, ఆ వైపు అయితే లోతు ఎక్కువగా తీసుకోరాదు. ఇప్పుడు మనకి నడుము సైజ్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్ అంటే మినిమం ఇక్కడ మనము ఒక 3.5 వరకు తీసుకున్నాను. నేను 3.5 వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ పైకి అనేది తీసుకుంటున్నాను. బాగా గమనించండి. ప్రిన్స్ కట్ చాలా ఈజీ ఉంటుంది, హెవీ అయితే ఏముండదు. ఇక్కడ మనం ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాము, మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర మనం ఏం చేసాం, సమానంగా ఉన్నదాన్ని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచు ఈ పైకి వచ్చేసింది. ఇక్కడ మనకి ఎందుకు 1 ఇంచ్ కావాలి అంటే షేప్ పట్టి, మనం షేప్ పట్టి ఎలా అయితే వేసుకుంటామో ఇక్కడ కూడా డౌన్ వచ్చేలాగా, అంటే చెస్ట్ అనేది జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటాము. ఇక్కడ నాకు 30 ఇంచెస్. 30 ఇంచెస్ అంటే నేను ఒక 2.5 తీసుకుంటున్నాను. ఈ 2.5 ఎందుకు తీసుకోవాలి గ్యాప్, మరి మిగతా వాళ్ళకి ఎంత తీసుకోవాలి, 30, 32, 34, 36 ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ డాట్ అనేది పెంచుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 30 ఇంచులకి 2.5 తీసుకున్నాను. ఒక 32 ఉంది, 2.5 తీసుకోవచ్చు. ఇక్కడ వరకు కూడా మీకు అర్థమవుతుందా, ఇక్కడ వరకు కూడా 2.5 తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాటిపోయింది 34, 36 వచ్చింది అనుకుంటే పావు తక్కువ 3 లేదనుకుంటే 2, 3/4 అంటే పావు తక్కువ 3 అలా తీసుకుంటే సరిపోతుంది. ఈ 36, 37 వరకు కూడా తీసుకోవచ్చు. లేదు ఇంకా మనకి హెవీగా చెస్ట్ ఎక్కువగా ఉంది, ఈ పార్ట్ లో మనం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు మనం
ఈ కొంచెం ఎక్స్ట్రాగా పెంచుకుంటూ పోవాలి సైజుని బట్టి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నాను, ఇక్కడ 3.5 తీసుకున్నాను. నాకు ఇక్కడ ఎంత వచ్చింది, అప్పుడు 3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేను ఇదివరకు ఒక బ్లౌజ్ అయితే కుట్టాను, దీనికి ఎంత ఉంది అనేది చూద్దాం. దీనికి వచ్చేసి 6.5 అనేది ఉంది. మరి నాకు 6.5 వచ్చిందా? 6.5 వస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు మనం ఏం చేయాలి, నేను ఇక్కడైతే 3.5 తీసుకుంటాను. 3.5 తీసుకుంటే నాకు 3.5 ఇక్కడ వచ్చింది. ఇది ఖర్చు. ఇక్కడ వచ్చేసి 2.5. ఈ 2.5 మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకున్నారు. ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ మార్కింగ్ కావాలి. మీరు తీసుకోలేదు, ఎగ్జాంపుల్ ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ మీకు తెలియదు లేదా తీసుకోలేదు, మనకి ఇలా అర్థం కాదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ లో మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడుంది అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం పట్టలేము ఒక్కొక్కసారి. ఇప్పుడు 10 ఉంది అనుకోవాలా, లేకపోతే 9.5 ఉంది అనుకోవాలా. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే, అలా తెలియని అప్పుడు ఇక్కడ నుండి ఒక 5.5 మార్కింగ్ అయితే వేసుకోండి. కింది నుండి 5.5 వేసుకుంటే మనకి ఎలా తెలుస్తుంది, మనకి 10.5 అనేది వచ్చింది. 10.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, 3.5 తీసుకున్నాము, అంతే కదా. ఇక్కడ 3.5 తీసుకుంటే ఇక్కడ 4 పావు ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ 3.5 తీసుకున్నాము, ఇక్కడ 3.5 తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ గా ఈ విధంగా స్ట్రేట్ గా లైన్ కొట్టాలి. ఇక్కడ మనం ఏదైతే 1 ఇంచ్ తీసుకున్నామో ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా షేప్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం నడుము భాగాన్ని మార్కింగ్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 3.5 వచ్చింది. మనకి ఎంత కావాలి, టోటల్ 7.5 కావాలి, అంతేనా. ఈ 7.5 కావాలి అంటే ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు వదులుకోవాలి. మరి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకున్నాము, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ 1 ఇంచ్ మనం ఎక్స్ట్రాగా ఖర్చు అనేది తీసుకున్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే, ఈ ఏదైతే 1/2 ఇంచ్ వదిలేసుకున్నామో ఇక్కడ నుండి ఈ 3.5 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. బాగా గమనించండి, ఇక్కడ నీట్ గా మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. చూసారు కదా, మార్కింగ్ అయితే వేస్తాను. మరి చెస్ట్ ఎలా తీసుకోవాలి, మీరు ఎలా తీసుకున్నారు నాకు అర్థం కాలేదు. మీకు ఇప్పుడు మనం ఇక్కడైతే 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు కరెక్ట్ గా వచ్చిందా రాలేదా చూద్దాం ఒకసారి. 9.5 వచ్చింది. 9.5 అంటే ఎంత వస్తుంది, 38 చెస్ట్ సైజ్ అయితే వచ్చినట్టు, అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి ఈ విధంగా టేప్ తో అయితే చూసుకుందాం. 9.5 అంటే మనకి ఎంత రావాలి, 19 ఇంచులు అనేది రావాలి. చూసారు కదా, 19 ఇంచులు అనేది ఎగ్జాక్ట్ గా మీకు ఒక్క పాయింట్ కూడా తేడా లేకుండా కరెక్ట్ గా వచ్చింది. ఇది స్టిచ్చింగ్ వేసుకున్నదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, వేసుకునేది మనకు ఎగ్జాక్ట్ గా 9.5 అంటే 19 ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 19. అప్పుడు ఎంత అవుతుంది, 38 ఇంచులు అనేది మనకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూడా తేడా రాకుండా మార్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఈ విధంగా చూసుకొని ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి చూసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం. మరి ఇక్కడ ఎక్స్ట్రా పెరిగింది కదా, ఈ పెరిగింది మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, మీకు కటింగ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది, చూడకపోతే అర్థం కాదు. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. నేను ఈ నెక్స్ట్ అన్ని కూడా తర్వాత గీసుకుంటాను, ఎందుకంటే మోడల్స్ కావాలన్నారు. కొన్ని మోడల్స్
వాళ్ళకు కస్టమర్ని అడిగి నేను మోడల్స్ అయితే గీయాలి. నేను మీ కటింగ్ చూపించాలన్న కాన్సెప్ట్ లో తొందరగా అయితే మార్కింగ్ వేసాను. మోడల్స్ అంటే ఏమీ ఉండదు, మీరు ఇంట్లో ముగ్గేసినట్టుగానే ఉంటాయి, పెద్ద పని ఏం కాదు అది. ఏదో ఒక డిజైన్ స్క్వేర్ లేదా రౌండ్ లేదా ఇంకేదైనా డిజైన్ లీప్ నెక్ అలాగా ఉంటాయి కదా, ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. నేను ఆ విధంగా అయితే గీసుకుంటాను. తర్వాత ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను తొందరగా వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డాట్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి తెలుసా? ఇక్కడ ఈ డాట్ ఉంది చూసారా, మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ డాట్, ఇదిగోండి. ఈ డాట్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా చక్కగా ఉంటది. అద్దుకునేలాగా అంటే చెస్ట్ కి కద్దేలాగా ఉంటుంది. మనం ఇక్కడ గ్యాప్ ఇచ్చాము అంటే లూజ్ గా ఉండే అవకాశం ఉంటది. లూజ్ ఉంటే వేసుకోరు, చాలా మంది ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి చెస్ట్ పాయింట్ దగ్గర మనం కరెక్ట్ గా ఇలాగా ఒక లైన్ అనేది మనం డాట్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఎగ్జాక్ట్ చాలా నీట్ గా అందంగా కూడా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ బాగా సెట్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసుకున్నాను. చిన్న క్రాస్, ఎక్కువ అవసరం లేదు, చిన్న క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఒక పావించు ఎగరేద్దాం, ఎందుకంటే మంచి షేప్ రావాలి అనుకుంటే ఇక్కడ ఒక పావించు అనేది ఈ విధంగా కటింగ్ అయితే చేయాలి. ఇక్కడ ఏదైతే స్ట్రేట్ ఉందో ఇక్కడ రౌండ్ చేసుకోవాలి. చూసారు కదా షేప్ ఎంత నీట్ గా వచ్చిందనేది. ఈ విధంగా రౌండ్ చేసుకొని మనం కింద డౌన్ పీస్ ఉంది కదా, దాని మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. దీని హ్యాండ్స్ వచ్చేసి నెట్ హ్యాండ్స్. కొంచెం వీడియో లెంత్ అయినా సరే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. ప్రిన్స్ కట్ కోసం ప్రత్యేకంగా మీకు ఒకసారి నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ బ్లౌజ్ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10.5 ఉంది. 10.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. 10.5 దగ్గర మార్కింగ్ వేసుకున్నాం. టోటల్ 11 ఇంచులు అనేది మనకి రావాలి. 11.5 రావాలి. సారీ, మార్జిన్ తో కలిపి అంటే ఎక్స్ట్రా ఖర్చుతో కలుపుకొని 11.5 అయితే మనకి ఉండాలి. నాకు ఇక్కడ హ్యాండ్ వచ్చేసి సంక్రౌండ్ వచ్చేసి 8 ఇంచులు అంటే 16 ఇంచులు కాబట్టి నాకు 3 ఇంచులే తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచులు తీసేసుకొని మనకి ఈ విధంగా అయితే నేను డైరెక్ట్ గా ఇక్కడ చంకరౌండ్ ఎంతైతే ఉందో అంత డైరెక్ట్ గా అయితే తీసుకున్నాను. 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలాగా ఇక్కడ ఒక ఆటో సెంటర్ తెలుసుకోవడం కోసం. మరి ఇంకో హ్యాండ్ ఉంది కదా కింద, దానికి కూడా మార్కింగ్ కావాలి కాబట్టి ఆ విధంగా అయితే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ అని తెలియడం కోసం మనం ఈ విధంగా ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, తెలియడం కోసం కాదు, లోతు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అని తెలియడం కోసం కాట్ అయితే ఇలా విధంగా తీసుకోవాలి. ఇది రెడ్ బ్లౌజ్ కి వచ్చేసి
ఫుల్ హ్యాండ్స్. ఈ నెట్టెడ్ వచ్చేసి మనకి ఇంకో బ్లౌజ్ కి నేను ఈ నెట్ క్లాత్ వచ్చేసి అంటే డబుల్ హ్యాండ్స్ గా వేయాలి, సింగిల్ హ్యాండ్స్ వేయకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నెట్టెడ్ క్లాత్ ఎప్పుడు కూడా డబుల్ హ్యాండ్స్ వేయండి, తొందరగా చినిగిపోతాయి. ఒక లేయర్ చిరిగిపోయినా సరే ఇంకో లేయర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు కూడా మనం. ఇప్పుడు నాకు దీనికి కూడా మనకి స్ట్రేట్ లైన్ కావాలి, అన్నీ ఉంటాయి దేనికైనా సరే. ఇక్కడ నాకు 10.5 ఉంది కదా, 10.5 దగ్గర నుంచి ఒక 2 ఇంచులు అనేది అంటే 3 ఇంచులు పట్టి వేయాలి. 3 ఇంచులు పట్టి వేసుకుంటే నీట్ గా వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, 3 ఇంచులు పట్టి వేసుకుందాం. 3 ఇంచులు అంటే అప్పుడు 10.5 అంటే 7.5 దగ్గర, 7.5 ప్లస్ 1/2 ఇంచు ఖర్చు. టోటల్ మనకి ఎంత వస్తుంది? 7.5 8.5 రావాలి. 8.5 దగ్గర మనం మార్కింగ్ అయితే వేస్తుంది. చెప్పాను కదా, ఇది బెలూన్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ లెంత్ ఎక్కువ తీసుకోవాలి, అంటే మొత్తం ఇలా కుర్చీలు వచ్చేస్తాయి, నీట్ గా ఉండాలి. నేను ఒక 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. 6 అంటే 6 12 ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకోవాలి కదా, 3 ఇంచులు కూడా తీసుకొని మార్కింగ్ అయితే వేసుకుందాం. హ్యాండ్స్ ఏదైతే ఉందో సేమ్ ఇలాగే మనకి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ బెలూన్ హ్యాండ్స్ కి ఫ్రంట్ బ్యాక్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కుర్చీలు వస్తాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ఇక్కడ చిన్నగా ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం. ఎందుకు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా స్కేల్తో కాదు, మాన్యువల్ గా చూపిస్తాను చూడండి. ఇది ఎందుకు తీసుకోవాలి అంటే మనకి ఈ కుర్చీలు పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఉగ్గులాగా వచ్చేసి అంటే మడతలాగా వచ్చేసి నీట్ గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను అక్కడైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్ట్రేట్ గానే కాకుండా ఇలాగా అయితే తీయండి. ఇది మనకు డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచుల పట్టి వస్తుంది. ఆ పట్టి రావడం వల్ల చాలా నీట్ గా అందంగా ఉంటుంది. ఈ హ్యాండ్ షార్ట్ గా పెడతాను చూడండి స్టిచ్చింగ్ చేసినప్పుడు. ఇప్పుడు మనకు బ్లౌజ్ అయితే మెయిన్ పీస్ కటింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 30 నిమిషాలు వీడియో ఉందంటే చాలా మంది చూడరు చాలా వరకు, ఎందుకంటే తక్కువ లెంత్ వీడియో అయితేనే చూస్తారు, ఎక్కువ లెంత్ వీడియో అయితే చూడరు. కానీ చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది కొంచెం ఎక్కువ వీడియో అనుకున్నా సరే చూడండి. ఇది చికెన్ కర్రీ క్లాత్ కస్టమర్ కి కావాలన్నారు, అందుకని చెప్పేసి నేను
నేనే తీసుకున్నాను క్లాత్ కూడా. పువ్వులు చూసుకోవాలి, ఇది అడ్డుగా ఉంది నిలువుగా ఉన్నాయో చూసుకొని కటింగ్ అయితే చేయాలి. మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ ఈ విధంగా అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకనే నాకు కూడా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు వీడియోలు చేయడానికి. చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను పరుచుకున్నాను, కటింగ్ అయితే చేసుకుంటాను. మీకు ఇప్పటికే చాలా లెంత్ వీడియో అయింది, అందుకని చెప్పేసి నేను మీకు ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకో బ్లౌజ్ నేను మామూలుగా కటింగ్ చేసుకొని చూసుకుంటాను. మనకు క్లాత్ మెయిన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేయాలండి. క్లాత్ ఉంది కానీ ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు, అది కూడా ఇంపార్టెంటే టైలరింగ్ లో. అది కూడా నేర్చుకోండి, ఎందుకంటే చేసేటప్పుడు మనం మ్యాక్సిమం క్లాత్ ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ రావచ్చు. అంటే తక్కువ ఉన్నప్పుడు ఇబ్బంది పడతాం కదా, అందుకని చెప్పేసి దానికి అనుగుణంగానే మనం కటింగ్ అయితే నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ అయితే మీకు పూర్తిగా చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మెయిన్ సపోర్ట్ లేదు, సపోర్ట్ లేకనే నేను ఏమి చేయలేకపోతున్నాను. సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉంటాను. మరి మీకు నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. మీకు మంచిగా వర్క్ అయితే నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.